సహజ మార్గం ఎందుకింత సరళతరం చేయబడింది? నేటి సమాజంలో సమయం తక్కువగా ఉంది. వెనుకటి రోజుల్లో మన పూర్వీకులు అడవులలో తిరిగి, ఎక్కడో ఒక చెట్టు నీడన జీవిస్తూ, ఎవరో ఇచ్చిన ఆహారాన్ని భుజిస్తూ, ఆ పరమాత్మను చేరుకోవటం కోసం తపస్సు చేసుకునేవారు. కానీ ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉంటూ, సంసారాన్ని కొనసాగిస్తూ, బాధ్యతల్లో ఇరుక్కుపోయి, తపస్సు కాదు గదా, అసలు దేవుడిని తలుచుకునే సమయం లేని మనకు లాలాజీ అందచేసిన సహజ మార్గం అతి సులువైనదని మీరంతా గ్రహించే ఉంటారు. అది ప్రకృతి మానవులపై గల ప్రేమానురాగంతో మనకు ప్రసాదించిన ఉత్తమమైన మార్గం. అందుకే బాబూజీ సహజ మార్గమంత సరళమైన మార్గం ఉండటానికి వీలు లేదు అన్నారు.